అందరికీ నమస్కారం. ఈ ఫస్ట్ అజెండా ఈరోజు మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు, మీరు ఈ ఇంటరాక్షన్ కోసం వచ్చారు. జమ్మలమడుగు సబ్ డివిజన్ ఎర్రగొంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెఫ్ట్ కేసు సంబంధించి ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది. ఎర్రగొంట్ల క్రైమ్ నంబర్ 369/25 థెఫ్ట్ కింద ఈ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూస్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది, అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. సో ఇక ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. సో దీంట్లో కొంతమంది ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మలమడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి. ఈ ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు. బస్సెస్లో 2-3 ఎక్కుతారు. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ గ్యాంగ్, అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. సో విదిన్ 2 వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2 వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం. ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ అఫెన్స్ చేయకుండా 3 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో, వీళ్ళ మీద కడపలోనే పీడీ యాక్ట్ పెట్టాం. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయరు. అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడీ యాక్ట్ పెడతాము. టోటల్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కేసెస్ ఉన్నాయి. అందరూ ఎస్పీస్కి లెటర్ రాస్తాము, వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము. వీళ్ళ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము, వీళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద తీసుకుపోతాము. ఆ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము ఫర్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పీపుల్. సో రీసెంట్లీ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోకస్ పెడతా ఉంది. డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ కడప, స్పెషల్లీ కడప టౌన్ అండ్ అన్ని మేజర్స్ కడప జిల్లాలో ఉన్న టౌన్స్లో కొంత ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంబంధించి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేయడం జరిగింది. చాలా టఫ్గా ఉంటాము. ఎవరు ఆఫెండర్ దొరికితే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అప్ టిల్ పీడీ యాక్ట్ మేము పోతాము. కడప జిల్లాలో ఎవరు దొంగతనం చేయకూడదు, మేము అలౌ చేయను. ఎవరైనా బయటకి వస్తే, ఎవరైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే మ్యాక్సిమం స్ట్రిక్ట్ పాసిబుల్ యాక్షన్ మనం ఇనిషియేట్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.